పెందుర్తి నియోజకవర్గంలో గత 17 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పంచకర్ల రమేష్ బాబు మద్దతు తెలిపారు. మండల రెవెన్యూ ఆఫీస్ ముందు కొనసాగుతున్న అంగన్వాడీల నిరాహార దీక్ష శిబిరానికి వచ్చిన పంచకర్ల వారి న్యాయమైన కోర్కెలు తీర్చాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలంటే తల్లితో సమానమని, వారి న్యాయమైన కోర్కెలు నెరవేర్చే వరకు వారికి జనసేన పార్టీ అండగా ఉండి పోరాటాన్ని ఉధృతం చేస్తుందని ప్రకటించారు. ఆయన వెంట జనసేన పార్టీ సీనియర్ నాయకులు, కార్యదర్శులు, జీవీఎంసీ వార్డు అధ్యక్షులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. మరి తల్లులు, అక్క చెల్లెమ్మలు రోడ్డు మీద పడి 17 రోజులైంది. జాలి, దయ, కనికరం లేకుండా ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ, క్రీడలు చేసుకుంటూ, ఏ బాధ్యత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎక్కడా బాధ్యత లేదు. కూలగొట్టటాలు, పడగొట్టటాలు, ఆక్రమించుకోవటాలు, విశాఖ జిల్లాలో వీళ్ళ దందాలు. మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడిలాగా ఇన్ఛార్జీలను మారుస్తూ కొన్నాళ్ళు సాయిరెడ్డి దోచుకున్నాడు. సాయిరెడ్డి కోట అయిపోయిన తర్వాత ఆయన వాటాలు సరిగ్గా ఇవ్వకపోతే ఆయన తీసి సుబ్బారెడ్డిని పెట్టి మళ్ళీ దోపిడీకి గురి చేస్తా ఉన్నారు. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఇలాంటి వాళ్ళ విషయాల మీద బాధ్యతాయుతంగా మాట్లాడకుండా ఇంకా 3 నెలల తర్వాత ఎలాగ అధికారంలోకి రాము కదా అని చెప్పి దోపిడీ దొంగల్లాగా ఈ రాష్ట్రం మీద పడి దోచుకుంటున్న విధానాన్ని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉసురు పోసుకుని ఇలాంటి ఆడపడుచులకు అన్యాయం చేసిన ఏ ప్రభుత్వం కూడా మనజాలదు, వారికి భవిష్యత్తు ఉండదు. జగన్మోహన్ రెడ్డి, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, నువ్వు ఈ 3 నెలల్లోపు ఈ సమస్యలు పరిష్కరిస్తావా? లేదన్నా వాళ్ళేం అన్యాయానికి గురికారు. మేము వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో వారి న్యాయమైన కోరికలు మేము తీర్చే దిశగా ప్రయత్నం చేస్తామని కూడా వారికి మాటిస్తాం.